ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే చికెన్ మెంతికూర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం అయితే నేను చికెన్ తెప్పించానండి. దీన్ని అయితే నేను క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక మెంతికూర కట్ట తీసుకున్నానండి, ఒక చిన్న కట్ట. దీంట్లో ఒక చిన్న 2 టమాటాలు, ఒక 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. మనం కర్రీకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి దీంట్లో వేసేసుకుందాం. ఉల్లిపాయలు అయితే మనకి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి. దీంట్లో నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు వేస్తున్నాను. మనకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లిపాయ, గసగసాలు, లవం మొగ్గ, దాల్చిన చెక్క మిక్సీ పట్టుకున్నానండి. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నాం మనం. ఇప్పుడు దీంట్లో కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకున్నాము. టమాటా కూడా బాగా కొంచెం సేపు మగ్గనిద్దామండి. టమాటా అయితే మగ్గుతుంది కాబట్టి మనం దీంట్లోనూ మెంతాకు కూడా వేసేద్దామండి. దాంతోపాటు ఇది కూడా కొంచెం కుక్ అవుతుంది కాబట్టి. ఓకే అండి, టమాటా మనం వేసిన మెంతాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం క్లీన్ చేసుకున్న ఈ చికెన్ కూడా వేసేసుకున్నామండి. ఓకే అండి, మనం చికెన్ అయితే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనకి చికెన్లో కలిసేంత వరకు మనం ఒక 5 మినిట్స్ అయితే మగ్గనిచ్చుకుందామండి, మూత పెట్టేసుకొని. ఓకే అండి, మనకి చికెన్ అయితే బాగా మగ్గింది కదండి. ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి దీంట్లో వేసేసుకుందామండి. ఈ మసాలా అంతా కూడా ఈ చికెన్లో కలిసేంత వరకు మనం ఒక నిమిషం అయితే ఉంచుకుందామండి. ఎందుకంటే చికెన్కి మనం వేసిన కారం మసాలా అంతా కలవాలి కాబట్టి. కారం అయితే మనకి బాగా కలిసింది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసేసుకుందామండి. ఓకే అండి, మనకి కర్రీ అయితే అయిపోయిందండి. లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం. జస్ట్ 2 మినిట్స్ అయితే అయిపోద్ది కర్రీ. ఓకే అండి, ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మెంతికూర చికెను చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా, ఎందుకంటే దీంట్లో మనం మెంతాకు వేసాం కదా ఫ్రెండ్స్. చాలా మంచిగా బాగుంటుందండి. పిల్లలు కూడా మంచి హెల్దీ ఫుడ్ ఉంది ఇందులో మెంతాకు వేసాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే మనకి రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి కర్రీ లాగా మెంతికూర చికెను. కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మై ఫ్రెండ్స్.